హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇది మనకు లాస్ట్ వీడియో యూనిట్ 4లో టూ ప్రపోర్షన్ గురించి. మీరు ముందే సింగిల్ ప్రపోర్షన్ గురించి చూసే ఉంటారు. ఆ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మెయిన్లీ క్వశ్చన్ బట్టి మనం సింగిల్ ప్రపోర్షనా, టూ ప్రపోర్షనా, సింగిల్ మీనా, టూ మీనా అని చూసుకొని చెప్పేసేయాలి. సో ఈరోజు మనం మాట్లాడబోయేది టూ ప్రపోర్షన్ వచ్చేసి. దానికన్నా ముందు మనకి ఇన్వాల్వ్ అయ్యే 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని. ఆ 4 ఒకసారి చూస్తున్నాం, ఎందుకంటే ఈ 4 స్టేట్మెంట్లోనే మొత్తం మనకు ఓవరాల్ కవర్ అయి ఉంటుంది మొత్తం చాప్టర్లో. ఈ 4 స్టెప్స్ మనకు థర్డ్ స్టెప్ ఒకటి డిఫరెంట్. ఇన్నిసార్లు చెప్తున్నా కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవడానికి థర్డ్ స్టెప్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది, ఫార్ములా బట్టి ఉంటుంది. సింగిల్ ప్రపోర్షన్ ఒక ఫార్ములా, టూ ప్రపోర్షన్ ఒక ఫార్ములా, సింగిల్ మీన్కి టూ మీన్కి ఒక ఫార్ములా. సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకు చూద్దాం. స్టెప్ 1 ఈక్వల్స్ H0 నల్ హైపోథెసిస్, H1 ఆల్టర్నేట్ హైపోథెసిస్, H1 మనం ఇప్పటిదాకా మనం చూసిన హైపోథెసిస్. ఇప్పుడు ఇది నల్ హైపోథెసిస్ ఆల్టర్నేట్ ఎలా చూసినాం, సింగిల్ మీన్లో మ్యూ ఈక్వల్ టు సమ్ వాల్యూ, మ్యూ నాట్ ఈక్వల్ టు సమ్ వాల్యూ చూసినాం. ఇంకా టూ మీన్స్లో మ్యూ ఈక్వల్ టు మ్యూ 1, మ్యూ 2 ఈక్వల్ టు మ్యూ 1 ఈక్వల్ టు మ్యూ 2, మ్యూ అలా చూసుకున్నాం. అదే సింగిల్ ప్రపోర్షన్లో P, క్యాపిటల్ P అంటే శాంపుల్ ప్రపోర్షన్, ఆడ శాంపుల్ మీన్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఇప్పుడు సింగిల్ మీన్లో శాంపుల్ మీన్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, సింగిల్ ప్రపోర్షన్లో శాంపుల్ ప్రపోర్షన్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఇక సింగిల్ టూ మీన్లో శాంపుల్ ప్రపోర్షన్ మ్యూ అంటే మనం టూ మీన్స్ ఉంటాయి కాబట్టి మ్యూ 1 ఈక్వల్ టు మ్యూ 2 చూసాం, మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ చూసాం. ఇప్పుడు ఇది సింగిల్ ప్రపోర్షన్ ఎలా చూస్తామంటే క్యాపిటల్ P ఈక్వల్ టు క్యాపిటల్ P1 అలా చూస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, మనం ప్రపోర్షన్ కంపేర్ చేసుకుంటాం. ఒక్కొక్క సినారియో చెప్తున్నా అంతే. ప్రతి ప్రాబ్లం ఇలానే ఉంటుంది అంటే చెప్పలేం సినారియో. ఇప్పుడు ఏముంటే H0 ఈక్వల్ టు కాకపోతే లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఉంటుంది. టూ టెల్ అని ఎందుకు తీసుకుంటాం మనం ఆ టేబుల్లో కంపేర్ చేయడానికి తీసుకుంటాం. స్టెప్ 2 ఏంది, లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఈ లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనం 5 అని తీసుకోవచ్చు, 1 అవర్ ఇన్ కేసు ఇవ్వకపోతే ఇస్తే వేరే తీసుకోవచ్చు. స్టెప్ 3 ఏంది, స్టాటిస్టిక్స్ చూసుకుంటాం, అంటే జెడ్ ఫామ్లో వేసుకుంటాం. ఫామ్లో బట్టి ఏంది దాని కథ ఏంది అలా చూసుకుంటాం. ఇప్పుడు స్టెప్ 4 ఏమి ఉంటుందంటే క్యాలిక్యులేటర్ వాల్యూని టేబుల్ వాల్యూని మనం కంపేర్ చేసుకుంటాం. ఈ కంపారిజన్లో ఇఫ్ టేబులర్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఉంటే యాక్సెప్ట్ H0. ఈ టేబులర్ వాల్యూని క్యాలిక్యులేటర్ వాల్యూ ఎలా రాసుకోవాలో కూడా చెప్పాలి. క్యాలిక్యులేటర్ వాల్యూ ఫస్ట్ రాసుకోవాలి, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ C ముందు వస్తుంది. ఈ టేబులర్ వాల్యూని తర్వాత రాసుకోవాలి, అదే ఆల్ఫాబెట్లో తర్వాత వస్తుంది కాబట్టి. ఇప్పుడు టేబులర్ వాల్యూ గ్రేటర్ దెన్ ఉంటే యాక్సెప్ట్ H0, క్యాలిక్యులేటర్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఉంటే రిజెక్ట్ H0. ఇది యాక్చువల్ సినారియో. సో మనం స్టెప్ 3 ఫామ్లో చూసుకుందాం ఒకసారి. ఫామ్లో ఏంది, అదేంది, ఇదేంది అని చెప్పి. సో ఫామ్లో మనకు ఇది ఏంది అసలు కథ ఏంది అంటే అక్కడ క్వశ్చన్ చదవండి ఒకసారి. మనం ఫార్ములా కేసుకి వెళ్ళిపోదాం. మనకు ఫార్ములాలో 2 కేసెస్ ఉంటాయి. ఫార్ములాలో మనకు 2 కేసెస్ ఉంటాయి. ఎప్పుడు అంటే ఒకటి P1 అండ్ P2 ఆర్ నోన్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా, P1 ఆర్ P2 లేనప్పుడు ఇంకో 2 మెథడ్లు ఉంటాయి. ఒకటి మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది, మెథడ్ ఆఫ్ పోలింగ్ ఒకటి ఉంటుంది. ఈ 2 చెప్తా అసలు చూడండి ఒకసారి. ఓకే, P1 P2 మనకు తెలిసినప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫార్ములా చేస్తాం. Z ఈక్వల్ టు శాంపుల్ P1 మైనస్ శాంపుల్ P2 బై రూట్ ఓవర్ P1 Q1 బై N1 ప్లస్ P2 Q2 బై N2. ఈ ఫామ్లో ఒక డిఫరెంట్ ఏం లేవు, పెద్ద ఫామ్లో అంటే చెప్పలేము, చిన్నదే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసినాం, రూట్ ఓవర్ PQ బై రూట్ ఓవర్ PQ బై N చేసినాం, ఇది సింగిల్ ప్రపోర్షన్. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేయాలి అంతే ఫామ్లోని. సో Q కావాలంటే -1 బై -P1 అది తెలిసినప్పుడు. అదే తెలియనప్పుడు P1 P2 ఆర్ నాట్ నోన్. మనకు 2 ఉంటాయి మెథడ్స్, మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, మెథడ్ ఆఫ్ పోలింగ్. చెప్తాను మీకు ఒకసారి చూపిస్తా. ఓకే, మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇదేంటంటే Z ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనకు శాంపుల్ ప్రపోర్షన్ ఇవ్వకపోతే వీ కెన్ రీప్లేస్ విత్ ద అదే మనకు ఈ పాపులేషన్ ప్రపోర్షన్ ఇవ్వకపోతే వీ కెన్ రీప్లేస్ విత్ శాంపుల్ పక్క శాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఫామ్లో ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఫామ్లో బట్టి మెయిన్ కాబట్టి మన ఫామ్లో రాసినాడు మార్క్స్ ఇస్తాడు అలా. ఇప్పుడు Z ఈక్వల్ టు స్మాల్ p1 మైనస్ P2 బై రూట్ ఓవర్ P1 Q1 బై N1 ప్లస్ P2 Q2 బై N2. మెథడ్ ఆఫ్ పోలింగ్ P1 ఈక్వల్ టు P2 ఇదేంది శాంపుల్ ప్రపోర్షన్ మొత్తం. రూట్ ఓవర్ PQ ఈజ్ 1 బై N1 ప్లస్ 1 బై N2 సేమ్ ఇలా ఉంటుంది. ఇది మనకు ఏంటంటే P లేక శాంపుల్ ప్రపోర్షన్ లేనప్పుడు మనకు శాంపుల్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి మనం N1 P1 ప్లస్ N2 P2 బై N1 ప్లస్ N2 అది కనుక్కుంటాం. మనకి అదే మన ఇప్పుడు పాపులేషన్ ప్రపోర్షన్ కనుక్కోవడం, శాంపుల్ ప్రపోర్షన్ ఇచ్చి ఉంటారు, పాపులేషన్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి మెథడ్ ఆఫ్ పోలింగ్ చేస్తాం. ఎంత కాదు ఫార్ములాలు చూసారు. సో మనం నెక్స్ట్ దేనికి పోతాం, ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ కట్గా అర్థమైంది. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో చూడండి క్వశ్చన్ మెయిన్ మనకు. సో ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 400 మెన్స్ అండ్ 600 ఉమెన్స్. 400 మంది ఉన్నారు అబ్బాయిలు, 600 మంది గర్ల్స్ ఉన్నారు. వేరే ఆస్క్డ్ వెదర్ దే వుడ్ లైక్ టు హ్యావ్ అనే ఫ్లైఓవర్. అంటే ఏంటంటే ఇది ఒక హైపోథెసిస్, అంటే ఒక ఇన్వెస్టిగేషన్ టైప్. వెదర్ వాళ్ళకి కావాలా వద్దా చూడండి క్వశ్చన్లో. ఇఫ్ దే నియర్ ద అంటే ఫ్లైఓవర్ కావాలా లేదా రెసిడెన్సీ కాడ. 200 మెన్ వచ్చేసి అంటే 400 మెన్ల 200 మెన్ అండ్ 600 ఉమెన్ల 325 ఉమెన్ వేర్ ఇన్ ద ఫ్లైఓవర్ ప్రపోజల్. అంటే వాళ్ళు ఒక పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యారు, అదే మాకు ఫ్లైఓవర్లో కావాలని. సో ఏమన్నా టెస్ట్ ద హైపోథెసిస్ దట్ ప్రపోర్షన్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఫేవర్ ఆఫ్ ద ప్రపోజల్. అంటే ఫేవర్ ఉన్నారా లేరా అరటే 5% ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇలా అంటారు. ఇప్పుడు మనం ఫేవర్ ఉన్నారా లేరా అంటే మనం చూడాలి. ఇట్స్ లైక్ 210 అని ఉంటే H0 ఈక్వల్ టు అదే మనకు P1 ఈక్వల్ టు P2, వేరే లేకపోతే P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు P2. ఇప్పుడు P1 P2 ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఎన్ని మనకు 400 ఇచ్చిండు, ఓకే సెట్.
N2 600 ఇచ్చిండు మన క్వశ్చన్లో అర్థమైంది. P1 ఏంది ప్రపోర్షన్ ఆఫ్ ఎ మెన్, P2 ఏంది ప్రపోర్షన్ ఆఫ్ ఎ ఉమెన్. సో మనకు 2 Pలు వచ్చేసినాయి. ఏది P1 P2 వచ్చేసినాయి. 200/400 0.5, 325/600 0.541. సో మనం Q2 కనుక్కోవచ్చు. Q2 ఎలా కనుక్కోవచ్చు, 1 - P2 0.49. P1 ఎలా Q1 ఎలా కనుక్కోవచ్చు, 1 - P1 తెలుసు మనకు. సో H0 మనకి ఇది ఏంది, ఆడ అడిగిన క్వశ్చన్ ఏంది, ఆడ చూడండి ఫస్ట్ క్వశ్చన్లో ద హైపోథెసిస్ ఏమన్నాడు, దట్ ప్రపోర్షన్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ ప్రపోర్షన్ ఆర్ నాట్. అంటే వాళ్ళు ఫేవర్ ఉన్నారా అంటే ఓకేనా. మెన్ అండ్ ఉమెన్, మెన్ ఏంది మనకు ప్రపోర్షన్ ఆఫ్ P1, ఉమెన్ ఏంది మనకు ప్రపోర్షన్ ఆఫ్ P2. సో మెన్ అండ్ ఉమెన్ P1 అండ్ P2 ఆర్ ఈక్వల్ అన్నాడు. H0 మనకు అది మెన్ అండ్ అంటే P1 ఆర్ P2 నాట్ ఈక్వల్ అంటే ట్రూ టేల్ ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు 5% వచ్చేస్తుంది మనకు. ఓకే, Z ఈక్వల్ టు మనం P1 - P2/√P/Q/N1 1/N1 + N2. మనం దీన్ని మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, మెథడ్ ఆఫ్ పూలింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఆల్ మెథడ్ ఆఫ్ పూలింగ్ చేద్దాం. చూడండి మెథడ్ ఆఫ్ పూలింగ్ ఏముంది, మనం P అనుకోవాలి. P = N1 P1 + N2 P2/N1/N2 200 + 325. ఇప్పుడు N1 P2 అంటే ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు మనకి N1 ఎంత వచ్చింది, మనకు అక్కడ 400 ఉంది ఒకటి, ఇంకోటి 600 ఉంది. ఈ 400 × 0.5 వేసుకుంటే అప్రాక్సిమేట్లీ 200 వస్తుంది. అదే 600 × 0.541 వేసుకుంటే నీకు 320, కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది. అలా 25 ఉంది కదా, 325 అని చెప్పి 0.54 అని చెప్పి. సో 200 + 325 400/460 మనకు వాల్యూ ఎంత వస్తుంది, P = 0.052 Q మనకు వచ్చేసి 1 - అది Q వచ్చేసింది. మనం దీన్ని ఏం చేస్తాం, PQని పోయి మనకి ఏది P1 P2 మనకు 0.5 - 0.541/√ మనకు PQ కావాలిగా, PQ పాపులేషన్ ప్రపోర్షన్ అండ్ పాపులేషన్ Q అదే మనకు కావాలి. దాన్ని ఏం చేస్తాం, 0.25 మనకు ఒకటి వచ్చింది, P ఇంకో 0.45 వచ్చింది. PQని ఇంటూ చేసి 1/40 + 1/600 Z = 10. ఇది మనకి ఏంది జనరల్గా మెథడ్ ఆఫ్ పూలింగ్. సరే ఇప్పుడు మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ చూద్దామా. మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ సింపుల్. ఇప్పుడు చూడండి మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ Z = P1 - P2/√P1 Q1/N1 + P2 Q2/N2 = 0.5 - 0.541/0.5 × 0.5 P1 Q1 అంత వచ్చింది. ఎందుకంటే మనకు అక్కడ 0.5 వచ్చింది కాబట్టి 400 + 0.541 × 0.5/600 సేమ్ సింపుల్ -1.27 వచ్చింది. మనకు ఆడ ఎంత వచ్చింది, 1.28 వచ్చింది. అంటే ఒక 1 పాయింట్ డిఫరెన్స్. ఇదన్నా చేయొచ్చు, అలా నేను బెటర్ వే. ఎందుకంటే అలా ఎందుకు ఫస్ట్ అటెంప్ట్ చేశా అంటే మనం మెథడ్ ఆఫ్ పూలింగ్ చేసి ఏంటంటే మనకు ఆన్సర్ లార్జ్గా వస్తుంది, కొంచెం చేసినట్టు ఉంటుంది. ఆడు చూసుకోవడానికి మనం ఫస్ట్ పేపర్ మనం తీసుకోగానే ఎలా ఆలోచించాలంటే అదే కరెక్షన్ చేసేటోడు ఎలా చూస్తాడు పేపర్ అని ఆలోచించాలి. ఇది మెయిన్ థింగ్. వాడు చూస్తాడు పెద్ద ప్రాబ్లం ఓకే చేసిన ఏ వచ్చింది ఇంకో 9 మార్కులు అలా అనుకుంటాడు. సో ఇప్పుడు క్యాలిక్యులేటర్ వాల్యూ మనకి ఏంది 1.27 లేదా 28 అని వేసుకోవచ్చు. ఇప్పుడు 1.96 ఏది మనకు టేబులర్ వాల్యూ, ఎందుకంటే 0.05 మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉంది. సో యాక్సెప్ట్ ఇచ్చినట్టు. ఇప్పుడు యాక్సెప్ట్ ఇచ్చినట్టు అని ఏం చెప్పొచ్చు, మనం అనుకోవచ్చు ఆ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఇన్ ఈక్వల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్లైఓవర్ ఎట్ ద నియర్ ఆఫ్ రెసిడెన్సీ. ఇది పక్కా రాయాలి, రాస్తేనే ఓకే ఉంటుంది. ఇది యాక్చువల్ స్టేట్మెంట్. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీ సింగిల్ 2 ప్రపోర్షన్ మ్యాక్సిమం అడిగాడు, సింగిల్ మీన్ అన్న సింగిల్ 2 మీన్ అన్న సింగిల్ ప్రపోర్షన్ అన్న అడుగుతుంది. ఎందుకంటే మీకు చెప్పడానికి ఫామ్లో నెక్స్ట్ ఏం చేద్దామంటే వీడియో తర్వాత నేను చెప్పేది ఏంటంటే F డిస్ట్రిబ్యూషన్ T డిస్ట్రిబ్యూషన్ చెప్తే, ఎందుకంటే F T మధ్యలో మనకు 10 పక్కా మ్యాక్సిమం 10 దిగుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ రాకపోయినా ఒక మెథడ్స్ ఫాలో అయినాడు మనకు 10 మార్క్స్ వస్తుంది కాబట్టి ఒక 7 to 8 వేస్తాడు. చెప్పలేం 6 కూడా వేయచ్చు అలా. ఓకే, థ్యాంక్ యూ గైస్.